అసెంబ్లీలో 2026-27 రాష్ట్ర బడ్జెట్ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టారు. సుమారు 3,32,000 కోట్ల అంచనా వార్షిక బడ్జెట్ ప్రవేశపెడుతున్నట్టుగా తెలిపారు. రెవెన్యూ వ్యయం 2,56 కోట్లు కాగా రెవెన్యూ లోటు 22,000 కోట్లకు వెల్లడించారు. ఈ సందర్భంగా గత వైసీపీ ప్రభుత్వం జరిగిన ఆర్థిక విధ్వంసం సరిచేసే విధంగా కూటమి సర్కార్ ముందుకు సాగుతోందన్నారు. తర్వాత రాష్ట్ర వ్యవసాయ బడ్జెట్ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ప్రవేశపెట్టారు. రాష్ట్రంలో రైతులకు మేలు చేకూర్చడమే లక్ష్యంగా వ్యవసాయ బడ్జెట్ రూపొందించడం జరిగిందని అచ్చెన్నాయుడు తెలిపారు. అసెంబ్లీలో 2026-27 రాష్ట్ర బడ్జెట్ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టారు. సుమారు 3,32,000 కోట్ల అంచనా వార్షిక బడ్జెట్ ప్రవేశపెడుతున్నట్టుగా తెలిపారు. రెవెన్యూ వ్యయం 2,56 కోట్లు కాగా రెవెన్యూ లోటు 22,000 కోట్లకు వెల్లడించారు. ఈ సందర్భంగా గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన ఆర్థిక విధ్వంసం సరిచేసే విధంగా కూటమి సర్కారు ముందుకు సాగుతోందన్నారు. తర్వాత రాష్ట్ర వ్యవసాయ బడ్జెట్ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ప్రవేశపెట్టారు. రాష్ట్రంలో రైతులకు మేలు చేకూర్చడమే లక్ష్యంగా వ్యవసాయ బడ్జెట్ రూపొందించడం జరిగిందని అచ్చెన్నాయుడు తెలిపారు. అసెంబ్లీలో 2026-27 రాష్ట్ర బడ్జెట్ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టారు. సుమారుగా 3,32,000 కోట్ల అంచనా వార్షిక బడ్జెట్ ప్రవేశపెడుతున్నట్టు తెలిపారు. ఇక రెవెన్యూ వ్యయం 2,56 కోట్లయితే రెవెన్యూ లోటు 22,000 కోట్లుగా వెల్లడించారు. ఈ సందర్భంగా గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన ఆర్థిక విధ్వంసం సరిచేసే విధంగా కూటమి సర్కారు ముందుకు సాగుతోందన్నారు. తర్వాత రాష్ట్ర వ్యవసాయ బడ్జెట్ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ప్రవేశపెట్టారు. రైతులకు మేలు చేకూర్చడమే లక్ష్యంగా వ్యవసాయ బడ్జెట్ రూపొందించడం జరిగిందని తెలిపారు. పూర్తి వివరణ ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ శ్రీహరి జనత. శ్రీహరి, మొత్తంగా ఓవరాల్గా చూసుకుంటే బడ్జెట్ సంబంధించి ఏ రంగాలకు పెద్దపీట వేసినట్టు కనిపిస్తుంది? ఓవరాల్ అనలైజ్ ఏంటి? రైట్ సతీష్, ఏదైతే నేడు అసెంబ్లీలో రాష్ట్ర పేర్కొంది. దీంతో పాటు ద్రవ్య లోటు వచ్చేసరికి 75,868 కోట్ల రూపాయలు అంచనా వేశారు. దీంతో పాటు ఓవరాల్ గా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ఏదైతే ఉందో మూడు రోజులు వెలగపూడిలోని శాసనసభ మండల కార్యాలయంలో ఏదైతే ఉందో, దీంతో పాటు ప్రధానంగా తీసుకున్న ఓవరాల్ బడ్జెట్ మొత్తం కూడా గ్లోబల్ హార్టికల్చర్ హబ్ నగరం ఏదైతే ఉన్న ప్రాంతాలుగా విశాఖపట్నం, అదేవిధంగా తిరుపతి, అమరావతి, జీవీబీ రామ్జీ, ఏపీ హెల్త్ ఫండ్స్ వీటన్నిటిపైన కూడా బడ్జెట్ లో ప్రత్యేకంగా కేటాయించారు. దాంతో పాటు ఏదైతే క్వాంటమ్ ఏదైతే ఉందో క్వాంటానికి కూడా బడ్జెట్ అయితే కేటాయించారు. దీంతో పాటు వికలాంగులు పురుషులు ఎవరైతే ఉన్నారో వీరికి కూడా ఫ్రీ బస్ ని అలాట్ చేయాలని చెప్పని కేటాయించారు. దీంతో పాటు గృహ నిర్మాణానికి 5,451 కోట్లు, దాంతో పాటు గ్రామీణ ఉపాధి హామీ పథకానికి 8,365 కోట్లు, ఎన్టీఆర్ వైద్య సేవకు 4,000 కోట్లు, దీంతో పాటు జల మిషన్ ఏదైతే ఉందో దానికి 4,000 కోట్లు, దాంతో పాటు మేజర్ ఇరిగేషన్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటికీ ఈ పోలవరం చూసుకున్నట్లయితే 6,600 కోట్లు, అదేవిధంగా అన్నదాత సుఖీభావాకి కూడా 6,600 కోట్లు నిధులు కేటాయించారు. తల్లికి వందనం, అదేవిధంగా మహిళా శిశు సంక్షేమం, ఎన్టీఆర్ భరోసా ఏదైతే ఉందో ఎన్టీఆర్ భరోసాకి చూసుకున్నట్లయితే 27,719 కోట్ల రూపాయలు కేటాయించింది రాష్ట్ర ప్రభుత్వం. దాంతో పాటు విద్యుత్ శాఖకు కూడా ప్రధానంగా 13,934 కోట్లు, అదేవిధంగా రోడ్స్ అండ్ ఎయిర్పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో వీటికి కూడా 13,546 కోట్ల రూపాయలను అయితే కేటాయించింది బడ్జెట్ లో. అమరావతి రాజధానికి చూసుకున్నట్లయితే 6,000 కోట్ల రూపాయలు వ్యయం, దాంతో పాటు వ్యవసాయం చూసుకున్నట్లయితే 14,303 కోట్లు, గ్రామీణ అభివృద్ధికి చూసుకున్నట్లయితే 21,624 కోట్ల రూపాయలను
రవాణాకి చూసుకున్నట్లయితే 11,027 కోట్ల రూపాయలు కేటాయించింది. పట్టణాభివృద్ధికి చూసుకున్నట్లయితే 14,538 కోట్ల రూపాయలు, వైద్య శాఖకు చూసుకున్నట్లయితే 19,000 కోట్ల రూపాయలను కేటాయించింది. ఓవరాల్ గా వ్యవసాయ బడ్జెట్ ఏదైతే ఉందో వ్యవసాయ బడ్జెట్ కూడా శాసనసభలో అచ్చెన్నాయుడు ప్రవేశపెట్టారు. శాసన మండలిలో బడ్జెట్ ను మాత్రం హోంమంత్రి అనిత ప్రవేశపెట్టగా వ్యవసాయ బడ్జెట్ అనగానే సత్యప్రసాద్లు ప్రవేశపెట్టారు. సతీష్. రైట్, థ్యాంక్ యూ శ్రీహరి.